ఏంటి వరదలు బాగా వచ్చినాయి ఏంటి మీ ఊరు? బాగా వచ్చినాయి. బాగా ఇది మునిగిపోయి మేము అసలు ఇంత రాదు అనుకున్నాం. ఇంత రాదు, ఏదైనా ఒక 20 అడుగులు వచ్చినా పోతలే రోడ్డు అంతా అనుకున్నాం. 20 అడుగులక చాలా వచ్చింది. ఒక 30 అడుగుల దాకా వచ్చి ఇల్లు అన్నీ మునిగిపోయి కొన్ని ఇల్లు పడిపోయింది. పొలాను ఒక మేఘ చచ్చిపోయి. మరి గొర్రెలన్నీ ఎట్లా అయ్యాయి? ఆ గొర్రెలన్నీ ఎలా కాసా మీరు ఇది చేస్తున్నారు? ఎత్తుకెళ్ళి అక్కడ దాచుకుని నానా బాధపడిపోయి గుడ్డు నాకు 10 గేదెలు ఉండి నానా ఇబ్బంది పడిపోయి అసలు ఒకదానికి ఒకటి ఇది లేకుండా బాగా వచ్చి ఇంకా వచ్చి అక్కడికి సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళు చెప్పారు మేము ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు చూడాలి. ఇంత బాగా వచ్చింది. బాగా ఇదిగా వచ్చేదానికి అల్లన్నీ పైగా వెళ్ళిపోయి మా ఇంటి మీద ఏదైనా తెచ్చుకోవాలన్న గుండె లోతు వచ్చింది. బాగా ఇదిగా జరిగింది అమ్మ, బాగా ఇదిగా ఉంది. భోజనాలు అన్నీ బాగా పెట్టారుగా మీకు? మేము చాలా బాధపడ్డాం, అందుకే ఈరోజు చూద్దామని అందరిని చూద్దామని వచ్చాను. చాలా బాధపడ్డాం. సరే పోన్లే, దేవుడి దయ వల్ల మీ గొర్రెలు మీరు దక్కించుకున్నారు. జీవాలుగా ప్రాణం మీదకి వచ్చినట్టు ప్రాణం మరీ మునిగిపోయి నానా ఇబ్బంది పడాలి. భోజనాలు ఇచ్చారు, బియ్యం పోయి ఇస్తున్నారు. బాగా ఏ ఊరు మీది? అవదార్లంక. సలపల్లి నుంచి బాగానే అందించారు మనకి అధికారులు. బాగుంలే.